నమస్కారం. నేను సావర్గాం సర్పంచ్. నా పేరు ముగడే కపిల్. ఈరోజు మా గ్రామానికి అలాగే మా చుట్టుపక్కల ప్రాంతాల గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి బస్సు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అలాగే కొన్ని రోజుల క్రితమే ఒక 10th క్లాస్ అబ్బాయి మా గ్రామం నుంచి చనిపోవడం జరిగింది ఆటో బొంతపడి. అయితే దీన్ని ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే మా ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో మేము వాళ్ళని లక్ష్మీకాంతరావు సార్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మా గ్రామానికి బస్సు వేయడం జరిగింది. వారందరికీ మా ప్రజల తరపు నుంచి అలాగే మా గ్రామాల ఇప్పుడు సావర్గాం, లింగంపల్లి, చెండేవల్లూరు, విఠల్వాడి, బిచ్చుకుంద టు కంటి వరకు ఈ బస్సును వేయించడం జరిగింది. వారందరికీ మా జుక్కల్ నియోజకవర్గం తరపు నుంచి అలాగే మా చుట్టుప్రక్కల గ్రామం తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే చాలా మంది ఇక్కడ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అంటే తల్లిదండ్రులే ఆటో బొల్తపడి చనిపోయినందున ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆటో బొల్తపడి చనిపోవడం వల్ల భయపడి స్కూల్కి పంపడానికి కూడా నిరాకరిస్తున్నారు. అందువల్ల మేము చేసినామంటే మన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ తోట లక్ష్మీకాంతరావు సార్ గారికి వాళ్లకు చెప్పి త్వరలోనే ఏపిస్తామని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మన గ్రామం తరపు నుంచి మా జుక్కల్ తరపు నుంచి మా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.